आढ्यो बिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఈ ఆసురీ సంపద మరొక విధంగా కూడా విజృంభిస్తుంది. అదే పదవీ కాంక్ష. చిన్న పదవితో ఆరంభిస్తాడు, దాంతో తృప్తి చెందడు. ముఖ్యమంత్రి అవుదామని, అందరినీ పరిపాలిద్దామని కోరిక పుడుతుంది. ప్రజాసేవ అనే ముసుగులో అధర్మంగా ప్రవర్తిస్తాడు, ఎన్నో అకృత్యాలు చేస్తాడు. నేనందరికీ ప్రభువుని, అందరూ నా మాట వినాలి అనే అహంకారం ప్రదర్శిస్తాడు. ఎవరి మాట వినడు. ఉన్నత పదవి వలన వచ్చే ధన సంపాదన, భోగాలు అనుభవించడం ఇవే అతని లక్ష్యం. నా మాటకు ఎదురు లేదు అనే అహంకారంతో విర్రవీగుతుంటాడు. నేను అనుకున్నది జరగాల్సిందే అనే మూర్ఖత్వంలో ఉంటాడు. అందరికంటే నాకు ఎక్కువ ధనబలం, అంగబలం, పదవీ బలం ఉంది, నాకెవరూ ఎదురు చెప్పకూడదు, అంతా నేను చెప్పినట్టే జరగాలి అనే మదం, అహంకారం ప్రదర్శిస్తుంటాడు. అందరికన్నా నేనే గొప్పవాణ్ణి, నేనే ఈశ్వరుణ్ణి, నా మాట అందరూ వినాలి, అన్ని సుఖాలు భోగాలు నేనే అనుభవించాలి, అందరూ నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి అనే అహంకారంతో ఉంటాడు. ఇదంతా ఒక ఎత్తైతే, నేను గొప్ప కులంలో పుట్టాను, మా వంశం గొప్పది, తక్కిన వారంతా నాకన్నా తక్కువ కులంలో పుట్టారు, ఇది ఇంకొక అహంకారం. తనకన్నా తక్కువ కులం వారిని నీచంగా చూడడం, అంటరాని వారిలా చూడడం, ఇది కూడా ఆసురీ ప్రవృత్తిలో భాగమే. మనుషుల్ని విభజించడం, కులాల కుమ్ములాట, కులాల పేరిట మనుషుల్ని విభజించుట, మారణ హోమాలు సృష్టించడం ఇతర దేశాలలో కూడా ఉన్న భారతదేశంలోనే కొంచెం ఎక్కువ. ఇంకా మరికొందరున్నారు, మాది అగ్రకులం, మేమెన్నో యజ్ఞయాగాలు చేశాం, ఎన్నో దాన ధర్మాలు చేశాం, పుణ్యకార్యాలు చేశాం, మేము కాబట్టి ఇవన్నీ చేశాం, మాతో సరిసమానమైన వాళ్ళు ఎవరూ లేరు అంటూ గర్వంతో విర్రవీగుతుంటారు. కొద్దిగా దానం చేసినా ఎక్కువగా ప్రచారం చేసుకుంటారు, ఇతరుల చేత పొగిడించుకోవడానికి ఆరాటపడుతుంటారు. ఇవన్నీ ఆసురీ సంపద గలవారి లక్షణాలు.